హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు సినిమా ముచ్చట్లు. ఎలక్షన్స్ హడావిడి అయిపోయింది. ఇక అందరికీ కావాల్సింది ఎంటర్టైన్మెంట్. ఎవ్రీ ఫ్రైడే థియేటర్ అండ్ ఓటీటీలో మూవీస్ అండ్ సిరీస్ వస్తూనే ఉంటాయి. అలా ఈ వీక్ థియేటర్ అండ్ ఓటీటీ రిలీజెస్ కూడా చాలానే ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ లిస్ట్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా May 17కి థియేటర్లో రిలీజ్ అయ్యే తెలుగు మూవీస్ ఏంటో చూసేద్దాం. నంబర్ 1 రాజు యాదవ్. జబర్దస్త్ షోతో టెలివిజన్ కమల్ హాసన్ అని పేరు తెచ్చుకున్న గెటప్ సీను మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన మూవీ ఇది. స్క్రీన్ టైం తక్కువ ఉంటేనే తన కామెడీతో చెలరైపోతాడు. అలాంటిది ఇప్పుడు ఫుల్ లెంత్ రోల్ చేస్తున్నాడంటే డెఫినెట్గా కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందని అనిపిస్తుంది. ట్రైలర్ అయితే డీసెంట్గానే ఉంది. మరి ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. నంబర్ 2 నటరత్నాలు. రంగస్థలం మహేష్, సుదర్శన్, తాగుబోతు రమేష్, బిగ్ బాస్ ఫేమ్ అయినయ్య సుల్తానా, అర్చన, సుమన్ శెట్టి ఇలా మంచి నోన్ ఫేసెస్ ఉన్న ఈ మూవీ May 17కి థియేటర్లో రిలీజ్ అవుతోంది. నంబర్ 3 దర్శిని. పెద్దగా తెలిసిన యాక్టర్స్ ఎవరూ లేని ఈ మూవీ కూడా May 17కే థియేటర్స్లో రిలీజ్ అవుతోంది. నంబర్ 4 అక్కడ వారు ఇక్కడున్నారు. ఇందులో కూడా తెలిసిన ఆర్టిస్టులు ఎవరూ లేరు. ఈ మూవీ కూడా May 17కే రిలీజ్ అవుతోంది. తెలుగులో ఈ 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అండ్ వీటితో పాటు బ్లాక్ బస్టర్ మూవీ అయిన అపరిచితుడు కూడా May 17కే 4Kలో రిలీజ్ చేస్తున్నారు. ఇక తమిళ సినిమాల విషయానికి వస్తే ఎలక్షన్ అనే మూవీ May 17కి థియేటర్లో రిలీజ్ అవుతోంది. విజయ్ కుమార్ అండ్ ప్రీతి ఆస్రాని ఇందులో లీడ్ యాక్టర్స్గా చేశారు. ఇది కాకుండా సంతానం మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఇంగ నాన్ ద కింగ్ కూడా May 17కి రిలీజ్ అవుతుంది. కొన్ని ఇయర్స్ నుంచి సంతానంకి సాలిడ్ హిట్ అయితే లేదు. మరి ఈ మూవీతో అయినా హిట్ వస్తుందా లేదా అనేది చూడాలి. ఇక మలయాళంలో గురువాయూర్ అంబల నడియల్ అనే మూవీ May 16కి థియేటర్లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీలో క్యాస్ట్ అయితే మామూలుగా లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్, బాసిల్ జోసెఫ్, అనస్వర రాజన్, నిఖిలా విమల్, యోగిబాబు ఇలా లిస్ట్ చాలా పెద్దదే ఉంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది బ్లాక్ బస్టర్ మూవీ జయ 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 హే ఫేమ్ విపిన్ దాస్. దట్స్ ఇట్ గైస్. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం థియేటర్ రిలీజ్ అయ్యే మూవీస్ అయితే ఇవే. ఇక ఓటీటీ రిలీజెస్ ఏంటో చూసేద్దాం. నంబర్ 1 విద్యా వాసులహం. రాహుల్ విజయ్ అండ్ శివాని రాజశేఖర్ మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా ఫస్ట్ థియేటర్లోనే రిలీజ్ కావాల్సింది. బట్ అన్నోన్ రీజన్స్ వల్ల ఇప్పుడు డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ అవుతోంది. ట్రైలర్ అయితే ప్రామిసింగ్గానే ఉంది. అండ్ ఈ మూవీ May 17కి ఆహా వీడియోలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 2 జరా హట్కే జరా బచ్కే. విక్కీ కౌశల్ అండ్ సారా అలీ ఖాన్ మెయిన్ రోల్లో యాక్ట్ చేసిన ఈ కామెడీ డ్రామా థియేటర్లో మంచి హిట్ అయింది. ఇక ఆల్మోస్ట్ 1 year తర్వాత ఓటీటీలోకి వస్తుంది. ఈ మూవీ జియో సినిమాలో May 17కి స్ట్రీమింగ్ అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 3 బస్తర్ ద నక్సల్ స్టోరీ. అదా శర్మ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ క్రైమ్ డ్రామాని కాంట్రవర్షియల్ మూవీ ద కేరళ స్టోరీని డైరెక్ట్ చేసిన సుదీప్ తోసేన్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీ జీ5లో May 17 నుండి హిందీ అండ్ తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 4 హాట్స్పాట్. కలైర్ హసన్, గౌరీ కిషన్, అమ్ము అభిరామి లాంటి యాక్టర్స్తో తమిళ్లో మంచి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ యాంథాలజీ మూవీ ప్రైమ్ వీడియో అండ్ ఆహా తమిళ్లో May 17కి స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 5 తలైమై సేయాలగం. ఈ పొలిటికల్ థ్రిల్లర్ తమిళ్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సిరీస్ అని చెప్పొచ్చు. ఈ సిరీస్లో టాలెంటెడ్ యాక్టర్స్ లైక్ కిషోర్, భరత్, శ్రియా రెడ్డి, రమ్య నంబెసన్ ఇంకా చాలా యాక్టర్స్ ఉన్నారు. ఈ సిరీస్ జీ5లో ఈ May 17 నుండి తమిళ్ అండ్ తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 6 బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్. బాహుబలి క్రియేట్ చేసిన సెన్సేషన్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఇప్పుడు బాహుబలిని మనం యానిమేషన్ ఫార్మాట్లో చూడొచ్చు. ఈ బాహుబలి ద క్రౌన్ ఆఫ్ బ్లడ్ సిరీస్ హాట్స్టార్లో May 17కి స్ట్రీమింగ్ అవైలబుల్గా ఉంటుంది. ఇవి కాకుండా May 18కి చైతన్యరావు మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఫ్యామిలీ డ్రామా షరతులు వర్తిస్తాయి కూడా ఆహా వీడియోలో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. అలాగే బ్లింక్ అనే కన్నడ మూవీ ఒకటి ఆల్రెడీ ప్రైమ్లో స్ట్రీమింగ్కి వచ్చేసింది. ఇదొక సైన్స్ ఫిక్షన్ మూవీ. హిందీలో రీసెంట్ కామెడీ మూవీ అయిన మడగావ్ ఎక్స్ప్రెస్ ఆల్రెడీ ప్రైమ్లో రెంట్కి అవైలబుల్గా ఉండింది. ఇప్పుడు May 17 నుండి ఫ్రీగా స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. వీటితో పాటు సోనీ లివ్లో May 16 నుండి మరాఠీ సిరీస్ లంపన్ కూడా స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. ఇది హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఇలా అన్ని లాంగ్వేజ్లో రిలీజ్ చేస్తున్నారు. దట్స్ ఇట్ గైస్. ఇప్పటి వరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈ వీక్ థియేటర్ అండ్ ఓటీటీ రిలీజెస్ ఇవే. మీరు థియేటర్ అండ్ ఓటీటీలో ఏం చూడబోతున్నారో కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.